హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, L2 లబ్ధిదారులకి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసుకున్న వారందరికీ కూడా, L2 కేటగిరీ వాళ్ళందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కంప్లీట్ అవ్వకపోయినా పర్వాలేదు, ముందు L2 లబ్ధిదారులకి ఆ ఫ్లాట్స్ అయితే కేటాయించిందని మంత్రి పొంగులేటి నిన్న కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేశారండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తాను. ఇక్కడ మీకు ప్రూఫ్తో సహా చూపిస్తానండి. తప్పకుండా చూడండి వీడియో లాస్ట్ వరకు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మరింత వేగం పెంచాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా యుద్ధ ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. 2-3 రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఆదివారం రాత్రి మంత్రి తన నివాసంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేల సురేందర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, ఇందిరమ్మ పాలనలో పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వడమే ఈ ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. ప్రభుత్వ లక్ష్యాలకు ఆలోచనల ప్రకారం కలెక్టర్లు పనిచేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కలెక్టర్లు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంపై కలెక్టర్లకు ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా తమను సంప్రదించాలని కోరారు. కాలయాపన చేయకూడదని హితవు పలికారని, లబ్ధిదారుల ఎంపికల స్థానిక శాసనసభ్యుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొని కలెక్టర్లే తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో నిరుపేదలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నిర్మాణం పూర్తి అయిన 2 BHK ఇండ్లను లబ్ధిదారులకు ఎంపిక చేయాలన్నారు. అసంపూర్తిగా ఉన్న వాటిని కాంట్రాక్టర్లు పూర్తి చేయని పక్షంలో లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకొని సాగునీరు, త్రాగునీరుకు ఎలాంటి కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. చూశారు కదా అండి, ఇందిరమ్మ ఇళ్ల మీద వచ్చిన అప్డేట్. మంత్రి పొంగులేటి గారు ఆదివారం రాత్రి అయితే కలెక్టర్లకి ఆదేశాలు అయితే జారీ చేశారండి. ఏమనంటే, ముందు కంప్లీట్ అయిపోయిన ఇళ్ళన్నీ కూడా లబ్ధిదారులకి, అంటే L2 లబ్ధిదారులకి ఇవ్వాలని, ఒకవేళ కనుక అవి అసంతృప్తిగా కంప్లీట్ కాకుండా ఉన్న ఫ్లాట్స్ కూడా ముందుగా పంపిణీ చేసేయండి, లబ్ధిదారులే వాటిని ఎలాగోలా పూర్తి చేసుకునేలాగా శిక్షణ ఇవ్వండి అని చెప్తున్నారు. అంటే ముందైతే ఫ్లాట్స్ కేటాయిచ్చేస్తారు. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది పక్కాగా, అందుకని నేను లాస్ట్ వీడియోలో కూడా పెట్టాను. ముందు ఫ్లాట్స్ కేటాయిస్తారు, మీకు అలాట్మెంట్ పేపర్స్ ఇచ్చేస్తారు. తర్వాత కొద్దిగా కంప్లీట్ చేయని ఇళ్ళు కూడా మీరే కంప్లీట్ చేసుకునేలా మోటివేట్ చేయమని కలెక్టర్లకు ఆదేశాలు అయితే ఇస్తున్నారు. అంటే ఫ్లాట్ మీకు ఇచ్చేస్తారు, కానీ కొద్దిగా రిపేర్లు ఏమన్నా ఉంటే అది మీరే చేసుకునేలాగా చెప్తున్నారండి. ఒకవేళ ముందుకు ఫ్లాట్ రావడం ముఖ్యం, కానీ తర్వాత చిన్న చితక రిపేర్లు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అయినా చేయించుకోవచ్చు, లేదంటే దానికి తగ్గ బడ్జెట్ తర్వాత రిలీజ్ చేస్తారు. అంటే ముందుగా లబ్ధిదారులకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కేటాయిస్తారు. ఒకవేళ కొద్దిగా రిపేర్లు ఉన్నా, ఏదన్నా తయారు కాని ఫ్లాట్స్ ఉన్నా అవి ముందుగా లబ్ధిదారులకి, L2 లబ్ధిదారులకి కేటాయిచ్చేస్తారు. దాని తర్వాత ఏదైనా రిపేర్లు ఉంటే కొద్దిగా మీరు చేయించుకునేలాగా, లేదంటే కనుక గవర్నమెంట్ తర్వాత బడ్జెట్ రిలీజ్ చేసేలాగా ప్రజలకైతే మోటివేషన్ ఇస్తారంటండి. సో ఈ L2 లబ్ధిదారులకి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కేటాయించడంలో ముఖ్య పాత్ర ఎవరిది అంటే కలెక్టర్లదంటండి. కలెక్టర్లకే ఆ పర్మిషన్ ఇచ్చారు మంత్రి పొంగులేటి గారు. అయితే ఎవరైనా బెనిఫిషియర్స్ ఉంటే వాళ్ళకి ఇవ్వాలని కలెక్టర్లు కనుక ఆదేశాలు చెప్తే వాళ్ళదే లాస్ట్ డెసిషన్ అండి. ఇంకా కలెక్టర్లు ఏది చెప్తే అది వాళ్ళు చెయ్యాలి, కింద స్థాయి అధికారులు అంట. ఈ పర్మిషన్స్ అయితే మంత్రి పొంగులేటి గారి కలెక్టర్లకి ఆ పర్మిషన్స్ ఇచ్చేశారండి. అది కూడా మీకు చదివి వినిపించాను కదా. సో ఇదండి ఈరోజు వచ్చిన అప్డేట్. ఇందిరమ్మ ఇళ్ళు L2 లబ్ధిదారులకి
మీరైతే అలర్ట్గా ఉండండి. మీకు ఫోన్ కాల్స్ తప్పకుండా చేస్తారు. మీకు ఫ్లాట్ ఎక్కడ కేటాయించారో కూడా ఫోన్లో చెప్తారండి. లేదంటే మీకు మెసేజ్ అన్న వస్తుంది. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను ఈ విషయాన్ని. లేదంటే కనుక మీకు ఇందిరమ్మ ఇళ్ళ యాప్ ఉంది కదా, స్టేటస్లో కూడా మీకు పెడతారు, అది మీకు ఫ్లాట్ ఎక్కడ వచ్చింది అనేది కూడా. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి దయచేసి షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.